అని ఆకాంక్షించారు. Ma'am, look at the camera. Yada mundu kavali. कवर తీసేసి నా నాకు హలో तमलो V6 लो गई अमूल स्माइल अना मेरे అవతల కి రండి మీరు ఈ బైక్ కెమెరా ఏం చేస్తున్నావు దగ్గర స్టార్టింగ్ నుంచి చైర్మన్ గా గద్వాల్ విజయలక్ష్మి అక్క ఈ రోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మనందరికీ తెలుసు విజయలక్ష్మి అక్క ఇంతకు ముందు అంటే దాదాపు ఒక నెల కింద హైదరాబాద్ మేయర్ గా కూడా పనిచేయడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ నగరం ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చెందిందంటే గత 5 సంవత్సరాలు విజయలక్ష్మి అక్క నిరంతరం కష్టపడి హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి పనిచేసిన విషయాన్ని ఈ రోజు విజయలక్ష్మి అక్క అందరికీ కూడా ఒక అక్క లాంటిది. మేమందరం కూడా ఏ సమస్య ఉన్నా, చిన్న సమస్య ఉన్నా, పెద్ద సమస్య ఉన్నా కూడా అక్కతానికి వెళ్ళి ఆ పొలిటికల్ సమస్య కావచ్చు లేదంటే పర్సనల్ సమస్య కూడా పోయి అక్కతో అందరం కూడా డిస్కస్ చేసుకుంటాం. మరి అలాంటిది హైదరాబాద్ నగరానికే ఈరోజు విమెన్స్ కమిషన్ గా అక్క ఎన్నికైందంటే నిజంగా కూడా రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఎలాంటి అంటే మహిళలకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు జరగాలని నాకు నమ్మకం ఉంది. ఒకవేళ మహిళలకు సంబంధించిన తెలంగాణలో ఎలాంటి మహిళలకు సంబంధించిన ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా
విజయలక్ష్మి అక్క వాళ్ళు శ్రమించడానికి కూడా ఈ సందర్భంగా అందరికీ చెప్తున్నా. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా గద్వాల విజయలక్ష్మి గారు మరియు ఇతర గౌరవ సభ్యులు నియామకం పొంది ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా తెలంగాణ మహిళా కమిషన్ తెలంగాణ మహిళల హక్కుల కోసం, తెలంగాణ మహిళల సంరక్షణ కోసం, వారి అభ్యున్నతి కోసం ఆర్థిక కృషి మేయర్గా పనిచేస్తామా గొప్ప నేపథ్యము క్రమశిక్షణతో మహిళల హక్కుల కోసం ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి అనేక అంశాలను రాజకీయంతో పాటుగా బాహ్య ప్రపంచంలో కూడా వారి హక్కులకు ఇక్కడ విఘాతం కలగకుండా చూసే విషయంలో కూడా మహిళా కమిషన్ ఒక రక్షక కోటలాగా కవచంలాగా ఉంటుందని ఉండాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి మరి ఈ రోజు గద్వాల విజయలక్ష్మి గారు చైర్మన్ గా మిగతా అందరికీ ఒక కొంత మహిళా సంఘాల ఒక సామాజిక సేవలో ఉన్నటువంటి మిగతా సభ్యులందరూ కూడా నియమించడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున అభినందనలు. ప్రత్యేకించి చైర్మన్ గారి నాయకత్వంలో సభ్యులందరూ కూడా కలిసి తెలంగాణ మహిళలకు మేము అండగా ఉన్నాము అనేటువంటి విశ్వాసాన్ని కలగజేయడం ద్వారా తెలంగాణ మహిళలు స్వేచ్ఛగా వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా మహిళల పైన ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి. నిజమైన మహిళ మనం ముందుకు వచ్చింది ఫైర్ బ్రాండ్ టైగర్. నిజంగా మహిళా శక్తి అని చెప్పాలి. ఈ రోజున అన్యాయాలు అక్రమాలు కట్టివేయడానికి ఒక సింహం, ఒక ఆడ సింహం, ఒక ఆడ పులి బయటకు వచ్చిందని చెప్పాలి. మా గద్వాల విజయలక్ష్మి అక్క అంటే మాకు నిజంగా చాలా, మా ఇంటి ఆడబిడ్డ, మాకు ఎంతో సంతోషం, గర్వకారణం. అక్క ఆధ్వర్యంలో మహిళలకి ఆ అన్యాయాల్ని అక్రమాలని అరికట్టి మహిళలకి న్యాయం చేస్తారని ఇదివరకు ఆమె వేరే పదవిలో ఉన్నప్పటికీ కూడా ఎంతో మంది మహిళలను ఆదరించారు, ఎంతో మందికి న్యాయం చేశారు. కాబట్టి